హలో అందరికి వెల్కమ్ టు న్యూ లైఫ్ హాస్ 3 మోడ్. లైఫ్ అనేది ఒక గేమ్ అనుకుంటే 3 మోడ్స్ ఉంటాయి. అరే ఫస్ట్ టైం ఆపండ్రా బాబు. ఈజీ మోడ్, మీడియం, హార్డ్ మోడ్. ఈజీ మోడ్ లో తీసుకుంటే జస్ట్ నీకు పెద్ద డ్రీమ్స్ ఏముండవు, సింపుల్ లైఫ్, ఎక్కువ ఆలోచనలు కూడా ఏముండవు, నువ్వు ఓవర్ థింకింగ్ చేయవు, ఏం స్ట్రెస్ ఉండదు. జస్ట్ నీకు ఒక చిన్న పని ఉంటే ఆ పని చేసుకుంటావు, వస్తావు, పడుకుంటావు, తింటావు, తాగుతావు, అంతే. దీంతో జీవితం అయిపోతుంది. మీడియం మోడ్ అంటే ఏదో ఒక ఇల్లు కొనుక్కోవడమో, ఒక చిన్న కారు కొనుక్కోవడమో, లేదా పిల్లల్ని చదివించడం, వాళ్ళ పెళ్లి చేయడం, ఇంత గోల్డ్ కొనుక్కోవడం, ఇక్కడ వరకు మీడియం మోడ్. సో హార్డ్ మోడ్ అంటే అసలు నీకు ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి టైం ఉండదు, పిల్లలకు టైం ఇవ్వడానికి టైం ఉండదు. నువ్వు 24 గంటలు పొద్దున్న లేస్తే నీ ఎనర్జీ మొత్తం పాజిటివ్ థింగ్స్ సైడ్ పోతుంది. నీ హెల్త్ మీద ఒక్కోసారి హెల్త్ ను పట్టించుకోవు, ఏది పట్టించుకోవు. ఓన్లీ నీకు మనీ మేకింగ్, డబ్బులు సంపాదించాలి, రెస్పెక్ట్ సంపాదించాలి. నువ్వు ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత నీ గురించి నలుగురు మాట్లాడుకోవాలి. ఇది హార్డ్ మోడ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో ఈజీ మోడ్ కాన్సిక్వెన్సెస్ ఏంది అని అంటే నీకు ఎక్కువ ఛాలెంజెస్ ఏముండయి, హ్యాపీగా వెళ్ళిపోతుంది నీ లైఫ్. ఎదుటోళ్ళు బయటోళ్ళు ఏమైనా కానీ నువ్వు చూసుకుంటావు. చాలా స్టోరీ చదువుతాడండి, టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. అంటే నువ్వు తింటావు, పడుకుంటావు, నీ జీవితం నీది, ఎవరితో నీకు సంబంధం ఏం లేదు, హ్యాపీగా ఉంటున్నా నువ్వు అనుకుంటావు. ఒకవేళ నీ మైండ్ సెట్ లో నువ్వు నిజంగా ఈజీ మోడ్ చేసుకుంటే హ్యాపీగా ఉన్నావు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, లైఫ్ గేమ్ లాంటిది. సో గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడైనా మనకు అనిపిస్తుంది ఈజీ మోడ్ లా నువ్వు అన్ని లెవెల్స్ క్రాక్ చేస్తావు, అన్ని లెవెల్స్ గెలుస్తావు. కానీ ఈజీ మోడ్ లా గెలిచినప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అంటే అంతే, ఇక నీ గేమ్ టైప్ ఈజీ అన్నట్టు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. మీడియం మోడ్ లో పెట్టినప్పుడు ఇప్పుడు సరే నువ్వు ఒక గేమ్ ఆడతాను, ఎగ్జాంపుల్ సూపర్ మ్యారియో అనేది తీసుకున్నావు. సూపర్ మ్యారియో గేమ్ ఆడతావు, ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసినావు. సో సెకండ్ లెవెల్కి వెళ్ళినావు, ఒక 2-3 టైమ్స్ ఫెయిల్ అయినావు. థర్డ్ లెవెల్ అట్లా 4th లెవెల్ 5th లెవెల్ ఆ గేమ్ మొత్తం కంప్లీట్ చేసేంత వరకు హార్డ్ మోడ్కి పోయినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు, ఎన్నోసార్లు ఛాలెంజెస్ వస్తాయి. కాకపోతే నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసి నువ్వు ఆ గేమ్ మొత్తం ఫినిష్ చేస్తావు. లైఫ్ కూడా ఎగ్జాక్ట్ సేమ్. నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు నీకు ఏముంటది, జస్ట్ పుడతావు, పుట్టిన తర్వాత మంచిగా నీ దగ్గరికి ఫుడ్ వస్తుంది, పాలు తాగుతావు, లేదని అంటే ఇప్పుడు నీకు కావాల్సినవి అన్ని అమ్మను నాన్న ఇస్తారు, కథం అక్కడతోటి నీకు సరిపోతుంది. అక్కడికి తర్వాత స్కూల్కి పోతావు, అది మీడియం మోడల్. స్కూల్కి పోతావు, స్కూల్కి పోయి నీకు నచ్చింది ఏదో ఒకటి అమ్మ ఏదో ఒకటి చేసి పెడుతుంది, నాన్న ఏదో ఒకటి చేస్తాడు, కథం అక్కడ కూడా నీకు నచ్చింది తింటావు, టైంకి పడుకుంటావు, టైంకి ఫుడ్ వస్తుంది. ఏదో స్కూల్కి పోతావు, అది కూడా ఏదో కష్టంగా నచ్చినా నచ్చకపోయినా. చాలా మంది నచ్చగానే చేస్తారు, మన ప్యాషన్ ఏందో తెలియదు. సో అట్లా మీడియం మోడ్, మాక్సిమం మీడియం మోడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి కాలేజ్ చేస్తాం, అలా కూడా మనకు నచ్చనదో ఏదో ఒకటి చేసుకుంటాం. చేసుకున్న తర్వాత జాబ్ చేస్తాం, అలా కూడా మీడియం మోడ్. నీకు నచ్చిందో ఎంతో కొంత నేను చెప్పినట్టు మీడియం మోడ్. నీకు ఒక ఇల్లు వస్తుంది, ఒక కార్ వస్తుంది, ఒక బండి వస్తుంది, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, మామూలుగా వాళ్ళని చూసుకుంటావు, వాళ్ళకి పెళ్లి చేస్తావు, తేగా ఇది మీడియం మోడ్. కానీ హార్డ్ మోడ్ అంటే ఏంది అని అంటే కంప్లీట్ ఈ డెడికేషన్. నువ్వు పొద్దున్న లేచిన కాడ నుంచి నీ ఆలోచన మొత్తం నీ ఫ్యామిలీ గురించి ఉంటుంది. కానీ మెయిన్గా నీ ఫ్యామిలీని మొత్తం నీ బ్లడ్ లైన్ని ఎట్లా మార్చాలి అనేది నీ టార్గెట్ అయి ఉంటుంది.
హార్డ్ మోడ్లో ఆడితే గేమ్ అనేది కంప్లీట్ అయినట్టు, మీడియం మోడ్లో ఆడితే కంప్లీట్ కానట్టు, అండ్ ఛాలెంజెస్ కూడా ఎక్కువ తీసుకుంటే అది హార్డ్ మోడ్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కాబట్టి మీ హార్డ్ మోడ్ని మీరు చూస్ చేసుకోండి. ఎవరైనా కానీ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు లెగసీలు వారసత్వాలు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న క్రియేట్ చేసిన వాళ్ళందరూ ఈజీ మోడ్లో ఆడితే, ఈజీ మోడ్ అనేది అసలు ఆడకపోవడమే వేస్ట్. ఒక లెవెల్ ఆడి పక్కకు పడేసే గేమ్ కోసం ఆడేందుకు వేస్ట్. అదే మీడియం మోడ్ ఓకే బతుకుతాం, రెస్పెక్ట్ ఎంతో కొంత వస్తుంది. కానీ నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఎనర్జీ అనేది ఎప్పుడు కానీ హార్డ్ మోడ్లోనే ఉండాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు పని మీదనే ధ్యాస పెట్టాలి. పని పని పని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నిద్ర లేని రాత్రులు ఉన్నా ఏం కాదు. ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది ఇది అని అంటారు, కానీ జపాన్ ఇట్లాంటి కంట్రీస్ వాళ్ళు ఇంకెక్కువ కష్టపడతారు మనకన్నా. అందుకనే వాళ్ళు అంత హిరోషిమా నాసాకి ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు తొందరగా పికప్ అయ్యి వాళ్ళు 2040 2050లో బతుకుతారని చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా వెనకాల పడ్డది ఏం లేదు. ఒక కంట్రీ మొత్తం వెనకాల పడ్డది, అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగే కంబ్యాక్ ఇచ్చినప్పుడు మన లైఫ్లో మనం ఒక పర్సన్గా మన లైఫ్కి మన ఫ్యామిలీకి మనం ఇవ్వలేమా? ఇవ్వచ్చు. అదంతా మైండ్ సెట్. కాబట్టి నేనేం చెప్తానంటే హార్డ్ మోడ్లోనే ఆడండి. కేఆస్ అనేది అవసరమే మనకు. నిద్ర లేని రాత్రులు ఉండాలి, తిండి లేని రాత్రులు ఉండాలి, తిండి లేని రోజులు ఉండాలి. అప్పుడే అన్ని కష్టాలు పడ్డప్పుడు నువ్వు ఓల్డ్ ఏజ్కి వచ్చినాక చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అంతేగాని నేను మంచిగా తినేది 24 గంటలు మంచిగా నాకు రూమ్ ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు ఫుడ్ వస్తుంది అని అంటే దానివల్ల ఏం రాదు. హెల్త్ని నేను ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తలేను, బట్ ఎంగేజ్ ఉన్నప్పుడు నీ బాడీ టోలరేట్ అవుతుంది. కాబట్టి కష్టపడండి. ఇప్పుడు స్కూల్కి పోయేటప్పుడు పిల్లలు ఎంత కష్టపడతారు, పొద్దున్న లేచిపోతారు, అంత డిసిప్లిన్ ఉంటారు, టైంకి తింటారు, టైంకి పడుకుంటారు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. అట్లా నువ్వు అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలేవు? అచ్చరాని హ్యాబిట్స్ బిల్డ్ చేసుకొని నీ లైఫ్ని నువ్వే ఎందుకు ఆగం చేసుకుంటావు? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, హార్డ్ మోడ్లో గేమ్ ఆడండి. గేమ్ ఆడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. హార్డ్ మోడ్ అనేది ఒకసారి అలవాటు అయిందనంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ థాట్స్, ఆ లెవెల్ ఆఫ్ ప్రాసెస్ అది రావడానికి టైం పడుతుంది. కానీ హార్డ్ మోడ్లోనే ఆడండి. గేమ్ని కంప్లీట్ చేయాలి. నేను ఈ గేమ్ అనేది, లైఫ్ అనేది ఒక గేమ్, ఆ గేమ్ని నేను కంప్లీట్ చేయాలి. చచ్చిపోతుంటా. కంప్లీట్ ఎట్లా చేయాలి అని అంటే పెద్ద పెద్ద ఛాలెంజెస్ తీసుకోండి. కష్టాలు పెద్దగా వస్తాయి, పెద్దగా వస్తేనే అది పెద్ద లెవెల్. ఆ లెవెల్కి తగ్గట్టు నీ ఎఫర్ట్స్ ఇవ్వండి. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని. ఐ డోంట్ కేర్. అంతే. కాబట్టి మిస్టేక్స్ జరిగాయి అనేది ఏం లేదు, జరుగుతాయి. సో ఎక్కువ ఆలోచించకుండా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ ఎనర్జీ మొత్తం పాజిటివ్ థింగ్స్లోనే ఇన్వెస్ట్ కావాలి. అంతే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.